నిజంగా ఈ ఏమంటారు చాతబడులు అనేవి ఉన్నాయా? అవి పని చేస్తాయా? ఎందుకు చేస్తారు అసలు చెప్పదు? చాతబడి అనేది ఇది ఈ రోజు నిన్నటించి వచ్చింది కాదమ్మా. చాతబడి అనేది ఈ రోజు నిన్న ఈ రోజు నుంచి పుట్టింది కాదు, వచ్చింది కాదు. చాతబడి అనేది పూర్వీకుల నుంచి ఉంది. మన తాతలు ముత్తాతల కాంచే ఉంది. తాతలు ముత్తాతల కాంచే ఆ చాతబడి అనేది వస్తూనే ఉంటుంది. ఎక్కువగా విలేజ్లలో ఉంటాయి, పల్లెటూర్లలో ఆ చాతబడి అనేది ఉంటాయి. సిటీలో కూడా ఉంటాయి, టౌన్లో కూడా ఉంటాయి. కానీ అది కానరావు కొంతమందికి. కానొచ్చే వాళ్ళకి కానొస్తుంటాయి, చేసే వాళ్ళకి చేసుకుంటారు. శాతబడి అనేది ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషిని ఆకట్టుకోవాలంటే ఇప్పుడు ఒక ఆడవాళ్ళే ఉన్నారమ్మా. మామూలుగా ప్రస్తుతానికి చెప్తున్నాను నేను. ఒక ఆడవాళ్ళే ఉన్నారు, కానీ వీళ్ళు మన వైపే రావాలి, మనతోనే మాట్లాడాలి అన్నట్టు కూడా చేతబడి చేస్తారు. చంపడం కూడా చేస్తారంటే గురువుగారు, నిజమేనా? చంపడం కూడా చేస్తారు. అంటే గురువు గారు అందరు చెప్తుంటేనే వినడం తప్ప ఇది తెలియదు నాకు. అంటే చాతబడి అంటే ఏంటి? వాళ్ళ బట్ట ఒక తల వెంట్రుక పట్టి చేస్తారంటారు. అది నిజంగా చంపిన వాళ్ళకి అది ఎలా లోపలికి అది వెళ్ళి వాళ్ళు ఎలా చనిపోవడం జరుగుతుంది? అయితే చాతబడి అనేది చేసేటప్పుడు చాతబడి అనేది ఒక విధంగా ఉండదు, ఒక 10 విధాలుగా ఉంటది. కొంతమందికి ఆరోగ్యం బాగా లేకోకుండా చేస్తారు. కాళ్ళు చేయి పడిపోయేట్టుగా కొంతమందికి చేస్తారు, నోరు పడిపోయేట్టుగా కొంతమందికి చేస్తారు. కొంతమందిని మానసికతో బాధపడి పడి 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 కొన్ని సంవత్సరాలు ఇసుకించి చనిపోయేట్టుగా చేస్తారు. కొంతమంది ఏ పని కాకోకుండా చేస్తారు, బతుకు తెరువులో ముందుకు ఎదక్కోకుండా చేస్తారు. కొంతమందికి లక్ష్మి ఎంత సంపాదించినా ధనము మిగులుపాటు కాకోకుండా చేస్తారు. కొంతమందికి స్త్రీ వశీకరణ పూజ, స్త్రీ మా వైపు వచ్చేటట్టుగా చేస్తారు. కొంతమందికి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ కుటుంబంలో సర్వనాశనం అయిపోవాలి అన్నట్టు కూడా చేస్తారు. ఇట్లా శాతబడి అనేది 10 విధాలుగా ఉంటుందమ్మా, ఒక విధంగా ఉండదు. కానీ శాతబడి అనేది ఉన్నది నిజం. మా దగ్గర కూడా ఎంతో మంది వస్తుంటారు, ఎంతో మంది వచ్చినారు. ఎంతో మందికి నేను మంచి చేశాను. స్వామి నాకు ఆరోగ్యం బాగలేదు స్వామి. కొంతమంది వస్తారు, స్వామి నాకు కళ్ళు తిరుగుతున్నాయి, తల తిరుగుతుంది, నోరు కాళ్ళు చేతులు పడిపోయినాయి, ఇది ఎందువల్ల జరిగింది? డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమీ లేదు అంటారు, ఏ మందులు తిన్నా ఏమీ లేదంటారు. మరి నాకు ఆరోగ్యం బాగలేదు, ఎందువల్ల అవుతుంది స్వామి అని నా దగ్గరికి ఎంతో మంది వచ్చారు. అందరికి మంచి చేశాను, వాళ్ళ ఆరోగ్యాలు బాగుండేట్టుగా చేశాను. 10 మందిని కాపాడాను, ఎంతో వందలాది మందిని కాపాడాను. ఈ శాతబడి వల్ల చాలా మందిని బాగు చేశాను. మీ దగ్గర ఆ కేసెస్ కూడా చాలా వచ్చినాయి, వస్తున్నాయి కూడా. చాలా మందిని బాగు చేశాను. మన తల వెంట్రుకలు ఉంటాయి కదా, తల వెంట్రుకలు తీసుకొని చేస్తారు. మన చేతి గోర్లు ఉంటాయి కదా, కాలి గోర్లు, చేతి గోర్లు, అవి తీసుకొని చేస్తారు. మన వస్త్రం ఉంటుంది కదా, మన షర్టు పీసు కానీ గుడ్డ పీసు, బట్ట పీసుతోని చేస్తారు. ఒక బొమ్మ రెడీ చేస్తారు. ఒక శాతపడి బొమ్మ అనేది ఒకటి ఉంటది, ఆ బొమ్మ రెడీ చేస్తారు. ఇట్లా రకరకాలుగా ఇవన్నీ తీసుకొని పోయి ఒక్కొక్క మనిషి మీద ప్రయోగం చేస్తారు. అదే చాతపడి. ఆ చాతపడి పోగొట్టేదానికి మేము ఉన్నాం. ఎంతో మందిని బాగు చేశారు. ఓకే. అయితే మనకి సమాజంలో కూడా ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం కూడా సంతానం. అయితే చాలా మందికి ఏమంటే అది పూర్వీకుల నుంచి, అంటే హెరిడిటీగా కొంతమందికి 10 సంవత్సరాలకి 15 సంవత్సరాలకి పుట్టకపోవడం, కొంతమంది ఇంటర్నల్ గా ఏదైనా సమస్య ఉండి మొగుడుకో లేదా పిల్లనుకోండి అలాగ పిల్లలు పుట్టకపోవడం, కొంతమంది మీరు ఇందాక చెప్పినట్టు పిల్లలు పుట్టకుండా చేతబడి చేసిన వాళ్ళకి కూడా పిల్లలు పుట్టకుండా ఉండడం. సో మీ దగ్గరికి అలాంటి కేసెస్ ఎప్పుడైనా వచ్చాయా? మీరు ఎప్పుడైనా అవి సాల్వ్ చేశారా? ఎలా చేస్తారు, ఎలా ఏంటి? కరెక్ట్ అమ్మా. ఇలాంటి ప్రాబ్లాలు, ఇలాంటి సమస్యలు ఎన్నో నేను చేశాను. ఎట్లా చేశానంటే, సంతానం లేని వాళ్ళకి పెళ్ళయి 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా సంతాన భాగ్యం కుదిరిన వాళ్ళకి, సంతానం అందలేని వాళ్ళకి ఎంతోమంది డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు, సంతానం కుదరతలేదు, హాస్పిటల్కి వెళ్తుంటారు, మెడిసిన్ అంటారు, అది తింటారు ఇది తింటారు. ఎంతోమంది తిన్నా కూడా ఇంకా సంతానం అందదు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా సంతానం అందదు అని మా దగ్గరికి వస్తుంటారు. స్వామి ఇలాగ సంతానం అందలేదని అంటే, సంతానం అందలే కారణం అనేది చాలా ఉంటాయి. దాంట్లో ఒకటి అక్షంతల దోషం తగులుతుంది ఫస్ట్. పెళ్లి దోషం, పెళ్ళైన టైంలో. రెండోది వచ్చి నాగదోషం ఉంటుంది.
ఓకే. నాగదోషం ఆడవాళ్ళకి, ఓకే. మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ నాగదోషం ఉంటుంది. ఆ నాగదోషం ఎక్కువ అయినాక గర్భానికి తగులుతుంది, అమ్మో. ఆహా. కడుపుకి. ఓకే. గర్భానికి తగిలినప్పుడే ఆ సంతాన భాగ్యం అనేది అందదు. అమ్మో. ఓకే. ఇట్లా చాలా మంది ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు ప్రజలు. అలాంటి మా దగ్గరికి వస్తుంటారు సంతానం అందట్లేదని. వాళ్ళకి మంచి చేసి ఆ నాగదోషాలు పోయేటట్టుగా, అక్షంతల దోషం, పెళ్లి దోషం పోయేటట్టుగా, భార్యాభర్తలు బాగుండేట్టుగా, ఆరోగ్యాలు బాగుండేట్టుగా, ఆ సంతానం అందేట్టుగా అమ్మవారు పూజ చేసి, వారాహిమాత పూజ చేసి కట్టుగట్టి పంపిస్తాను. చాలా మంది బాగున్నారు. గురుగారు ఎప్పుడో ఒక నాకు డౌట్ వచ్చింది. చెప్పండి. ఇప్పుడు మీ దగ్గర చాలా మంది చాలా సమస్యలతో వస్తున్నారు కదా, ఇక్కడ చూసేసరికి చిన్న రూమ్, మరి అంటే వాళ్ళకి పూజలు చేయాలంటే ఎలా? మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తారా, లేదా వాళ్ళు మీ దగ్గరికి వస్తారా, లేకపోతే మీరు పర్సనల్ గా మీ ఇంట్లో పూజ చేసి వాళ్ళకి ఇవ్వాల్సినవి అందిస్తారా? మంచి మాట అడిగారమ్మా. ఇప్పుడు ఇది రూమ్ చూస్తే చిన్నదే, ఇది రూమ్ అనేది కాదు, ఇది ఒక అమ్మవారి పీఠం అంతే. అమ్మవారిని ఇక్కడ నిలబెట్టాం, వారాహి మాత. అందరు అమ్మవారిలో నిలబెట్టాం. భగవంతుడి కంటే మనం ఎక్కువ కాం, ఆ దైవ సృష్టి ఉంటేనే మనం ఉన్నాం. అయితే ఎంతో మంది ఇక్కడికి వస్తుంటారు మా దగ్గరికి. ఒకవేళ రాని ఓపిక లేని వాళ్ళు ఉంటారు, స్వామి మేము రాలేకపోతున్నాం, దూర ప్రదేశాల్లో ఉంటారు, చాలా దూరంలో ఉంటారు, వాళ్ళ దగ్గరికి మేము వెళ్తుంటాం. మేము వెళ్తుంటాం. కొంతమందికి ఫోన్ లో కూడా చెప్తుంటాం, జరిగిపోతాయి కార్యాలు. ఫోన్ లో కూడా చెప్తాం. ఎందుకంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళు పుట్టిన తేదీ, వాళ్ళ ఫోటో, వాళ్ళ చేతి రేఖ ఫోటోలో మేము వాట్సాప్ పంపిస్తే అప్పుడు వాళ్ళ గురించి ఎంతో దూరం ఉన్నా సరే ఫోన్ లో కూడా చెప్తాం. కొంతమందిని ఇక్కడికి వస్తుంటారు, నేరుగా డైరెక్టర్ గా వస్తుంటారు. ఎంతో మందిని మంచి చేశాను, అందరూ బాగుండేట్టుగా నేను చేస్తాను.